ప్రేమ కలిగిన మీ పాదాలకు స్తుతులు స్తోత్రములు. మరొకసారి మీ పిల్లలతో కలిసి మీ యొక్క మాటలను మేము ఆలోచించుకుంటుండగా తగిన బుద్ధిని తగిన జ్ఞానాన్ని మా అందరికీ ప్రసాదించండి. మీ మాటలు విని విడిచిపెట్టకుండా మీ మాటల ప్రకారం బ్రతికి మీరున్న లోకానికి త్వరపడే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించండి. క్రీస్తు యేసు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరువచ్చిన దేవుని పిల్లలందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట శుభములండి. మనందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని నేను కోరుకుంటున్నాను. మనందరూ బాగుండాలి. మరి దేవుని వాక్యాన్ని ఈరోజు కొన్ని నిమిషాలు మనం ఆలోచన చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ పట్టణంలో ఉన్న ఆనాటి క్రైస్తవులకు ఈ 21వ శతాబ్దంలో ఉన్న నేటి క్రైస్తవులకు ఒక మాటను తెలియజేశాడు. 8వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. దయచేసి చక్కగా కూర్చోండి. పెళ్ళిళ్ళకు పేరంటాలకు రాలేరు మీరు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలకు మీ ఇంట్లో ఎలా కూర్చోవాలో నేర్పించండి తల్లిదండ్రులారా. జయస్వరూప్, నువ్వు అక్కడ ఎందుకు నిలబడి ఇట్రా ఇట్రా కూర్చో. అరే పచ్చిట్రారా, ఆ గుండు పెట్టుకో, మంచిగా కాలరు బటన్ పెట్టుకో, మంచిగా కూర్చో. ఎనిమిదవ అధ్యాయం అండి, 8వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. ఒకడు దేవుడిని ప్రేమించిన యెడల అతడు దేవునికి ఎరికైన వాడే. దేవుడి పిల్లలారా, మొట్టమొదటిగా మనం ఆలోచించవలసిన మంచి మాట, ఎవరికి ఎరికైనా ఎరక లేకున్నా పర్వాలేదు, కానీ దేవునికి మాత్రం ఎరికైన వారిగా ఉండాలి. భూమి మీద ఎన్నో కుటుంబాలు ఉన్నవి. ఆ కుటుంబాలలో 270 పైగా దేశాలు వెలిసినప్పటికీ అందులో 800 కోట్లకు పైచీలుగా దేవుని పిల్లలే, దేవుని కుటుంబాలే. మరి ఎన్ని కుటుంబాలలో దేవునికి ఎరుకైన వారుగా ఉన్నారు? ఐడెంటిఫై. ఈరోజు స్కూల్లో పిల్లలను అడ్మిషన్ చేసినప్పుడు అండి ఐడెంటిఫై చూస్తారు, పుట్టుమచ్చ, అంతేకాదు మోల్. కేవలము భూ సంబంధమైన జ్ఞానము నేర్చుకోవడానికి మీ పిల్లోడి పేరు, మీ పిల్లోడి తండ్రి పేరు, ఆ తర్వాత వాడికి ఏ సైడు పుట్టుమచ్చలు ఉన్నాయి ఐడెంటిఫై కావాలి. ఎందుకు వాడేమైనా తప్పిపోతాడా, లేకపోతే ఎవరైనా వాడిని చోరీ చేసి కిడ్నాప్ చేస్తారా? అంటే ఫ్యూచర్లో ఏదికైనా కావచ్చు, ఏదైనా జరగవచ్చు. మాకు ఐడెంటిఫికేషన్ కోసం మీ పిల్లోడి మచ్చలు, బాబదైనా బాబుదైనా. మరి పరలోకమందున్న తండ్రి ఆయన దృష్టిలో ఐడెంటిఫైగా ఉండడానికి మనం ఏం చేయాలి? ఏం చేయమన్నాడండి? ప్రేమించమన్నాడు, అంతే. దట్సాల్. మన పైన ఏదైనా బరువును బాధ్యతనిచ్చాడా? ఏమైనా భారం పెట్టాడా? ఆలోచించండి. కేవలం ప్రేమించమన్నాడు. ఏంటి ప్రేమ? ప్రేమ 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 ప్రేమని దేవుడు ప్రేమించమన్నాడంటే అసలు దేవుడు ఎవరు? దేవుడు ఎందుకు మనల్ని ప్రేమించమంటున్నాడు? అసలు దేవుడు ఎవరినైనా ప్రేమించాడా? ఒకవేళ ఎవరినైనా ప్రేమిస్తే ఆ ప్రేమకు
రిటర్న్ గిఫ్ట్ దేవుడు ఏం అడగలేడండి. మిమ్మల్ని నేను ఎలాగైతే ప్రేమిస్తున్నానో మీరు నన్ను అలాగే ప్రేమించండి. ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయము ఎన్నోసార్లు చదివామండి. ప్రతి ఒక్కరికి ఊతపదమైన మాట ఇది. ఊతపదం నిద్రల నుంచి లేపి పలానా వచనం ఎక్కడుందంటే చెప్పేస్తారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో అని అన్నాడు. విలువలేదు, దానికి కొలత లేదు, ఎంతో ప్రేమించాడు. యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం అండి. యోహాను రాసిన మొదటి పత్రిక, దేవుడట ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడట దేవునిని ఎరగడు, దేవునికి ఎరగైన వాడిగా ఉండడు. రెండూ లేవు. అసలు దేవునిని మనం ప్రేమిస్తున్నాం చెప్పండి. అసలు ప్రేమ అన్నాడంటే ప్రేమకు అంత బలం ఉందా? ప్రేమకు అంత బలం ఉందండి. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీయండి దయచేసి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము. ఇక్కడ ప్రేమ గురించి పౌలు గారు వివరిస్తుంటేనండి వర్ణనాతీతం. ప్రేమ అంత గొప్పదంటే ప్రేమ అంత గొప్పది. 13వ అధ్యాయం 11వ వచనం మొదటి వచనం చూడండి. కొన్ని వచనాలు చదువుదామా? మనుషుల భాషలతోనైనను దేవదూత భాషలతోనైనను నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగేడు కంచము గణగణలాడు తాళమునయందును ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానవంతము ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వెడుతున్నాను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబరుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ఇక ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారములు మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సంతోషమందు సంతోషించుచు అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. దేవుడు ఎవరండి? ఉన్నవాడు, అనువాడనై ఉన్నాడు. అయితే దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ కూడా శాశ్వత కాలం నిలుస్తుంది. ప్రేమ శాశ్వత కాలం నిలుస్తుంది. దేవుడు ఒకప్పుడు ఇశ్రాయేలీయులను ఎలా ప్రేమించాడంటే దేవుని పిల్లరా, అది కొలతలేని ప్రేమ అండి. దేవుడే ప్రేమ స్వరూపి. లోకమును ఎంతగానో ప్రేమించాడు దేవుడు. మరి దేవునికి ఎరుకైన వారిగా మనం ఉండాలి అంటే దేవుణ్ణి ప్రేమించమన్నాడు అంతే. ఎలా ప్రేమిస్తారండి? ఎలా ప్రేమిస్తారు? చాలామంది అండి ప్రేమకు అర్థం తెలియడం లేదు ఈరోజు. ఈ ప్రేమను, పవిత్రమైన ప్రేమను నీచ కార్యక్రమాలకు వాడుతున్నారు. అంతే కదండి. ఇక నేను చెప్పడానికి అవసరం లేదండి, ఆల్మోస్ట్ మీకు అర్థమయ్యే ఉంటుంది. కనుక ప్రేమ అన్నది మొట్టమొదట భూమి మీద పరిచయం చేసిందే దేవుడు. అంతే కదండి. అరే మిమ్మల్ని 100 బస్కులు తీపిస్తా, గుంజులు తీస్తా తెలుసు ఇద్దరిని. నువ్వు మధ్యలో కూర్చోరా, ఈ కోతిని ఆ కోతిని అక్కడ పక్క ఇక్కడ పక్క కూర్చొని నువ్వు మధ్యలో కూర్చో. తోలు పలకొడతా చెప్తున్నా.
దేవుని పిల్లలారా ఆలోచన చేయండి. దేవుడట ఎంతో లోకాన్ని ప్రేమించాడు. మరి దేవుడికి ఎరుకైన వారిగా ఉంటే మనకి ఏంటి లాభం అనుకుంటున్నారా? ఈరోజండి ఒక రాజకీయ నాయకుడి దృష్టిలో మనం కడబడాలని రాజకీయ నాయకులు మీటింగ్స్ కండక్ట్ చేస్తేనండి దగ్గరికి వెళ్ళిపోతారు. అతడికి నా పేరు తెలియాలి, ఇతను ఎవరు అని నన్ను గురించి ఆరా తీయాలి. ఈరోజు ఎవరైతే ఇష్టమైన వారి ఉంటారనండి ఫోన్ కాంటాక్ట్లో భలేగా కాంటాక్ట్ సేవ్ చేసుకుంటారండి తెలుసా. కొందరిని ఇష్టమైన వారిని ఎరకైన వారిని ఫోన్ కాంటాక్టు 2-3 రకాలుగా ఫోన్ కాంటాక్ట్ చేసుకుంటారండి తెలుసు కదండి, సేవ్ చేసుకుంటారు. ఎవరైనా ఫోను రాగానే వారు ఫోటోలో పెట్టుకుంటారండి తెలుసా, ఎంత ప్రేమిస్తున్నారండి. అదే ఒకవేళ ఏదైనా నెంబరు మనకు అవసరం లేదంటే దానిని సేవ్ చేసుకోరు. అంటే మనలో ఉన్న తేడా దేవునిలో కూడా ఉంటుంది, మర్చిపోవద్దు. దేవుడు కూడా తల్లి గర్భంలో మనము పెండముగా ఉన్నప్పుడే మన పేరును తన జీవ గ్రంథంలో రాసుకున్నాడు. అది బాగుంది. భూమి మీదకి వచ్చాం. భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుడు మరలా ఐడెంటిఫై చేస్తున్నాడు. ఫిల్టర్ చేసినప్పుడు ఆయన సముఖంలో ఆయనకు మన పేరు గుర్తుండిపోవాలి చిరస్థాయిగా. అంతే కదండి. ఇప్పుడు ఫోన్లు అండి చాలా ఈజీగా అయిపోయాయండి. ఎలా తెలుసా, ఎవరైనా పేరు కొట్టాలంటే ఎవరైనా నెంబర్కు కాల్ చేయాలంటే మొత్తం నెంబర్ డయల్ చేసే అవసరం లేదు, సెర్చ్లో వస్తుంది. పలానా వారికి నేను చేయాలంటే ఫస్ట్ నేమ్ ఎన్న ఎమ్మ ఏదో కొట్టగానే అన్ని పేర్లు వస్తాయండి. నీకు ఏ పేరు కావాలి, నన్ను ఎలా ఉపయోగించుకుంటావని. అంతే కదండి. ఇప్పుడు ల్యాప్టాప్లో చూడండి సీరియల్ పెడతా ఉంటారు, ఒక్క అక్షరం కొడితే సరిపోతారు, అన్నీ వస్తాయి చూడండి. యూట్యూబ్లో కూడా అంతేనండి. అది చెత్త, అది చెదారమా, అది మెంచ, అది ఏడుప, అది కామెడీయా, ఒక్కడ కొట్టండి దాని వెనుక ఇది చూసిన తర్వాత ఇది చూడండి, ఇది చూసినాక ఇది చూడండి అంటే నెక్స్ట్ వస్తూ ఉంటాను. ఇవన్నీ ఆలోచిస్తేనండి నాకు ఒక్కటి అర్థమైందండి. అంటే దేవుడు కూడా ప్రతి ఒక్కరిని తాను ఐడెంటిఫై చేసుకోవాలని ఆలోచిస్తున్నాడు దేవుడు. అందుకే ఈ మాట ఊరికిన రాయించాలండి దేవుడు. ఈ వాక్యాన్ని మనం చదివినప్పుడు, వాక్యాన్ని ఆలోచించినప్పుడు దేవుని మదిలోకి వెళ్ళిపోవాలి. తెలుసండి, ఒక కొటేషన్ వచ్చిందండి. ఏంటి కొటేషన్ అంటే, భర్తలకు మగవారికి ఒక కొటేషన్ రాసి ఇచ్చారు. నీ భార్యను జస్ట్ ప్రేమించంటే నీకు బానిసగా ఉండిపోతుంది అన్నాడు. అవునండి, ఉంటారండి ఉంటారండి. చిన్ననాట నుండి తల్లిదండ్రుల దగ్గర ఎంతో గారాబంగా కాలుకు మట్టంటకుండా పెంచిన కూతురును 20 సంవత్సరాలు పెంచిన తర్వాత ఒక అయ్య చేతులు పెడతారండి. తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది 20 సంవత్సరాలే, కానీ మట్టనింట్లో భర్త దగ్గర ఉంటుంది కలకాలం, చనిపోయేంత వరకు. మరి భర్త గారి గుండెల్లో నేను నిలిచిపోవాలి అంటే భర్త గారికి కావాల్సినవన్నీ చేసి పెడుతుంది. ఇవన్నీ ఆలోచిస్తే లోకం వరకే, కొన్ని సంవత్సరాల వరకేనండి. కానీ దేవుని గుండెల్లో మనం నిలిచిపోవాలి, అది శాశ్వతం. చాలామంది ఇప్పటి వరకు కూడా 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాలు చెప్పుకుంటారండి మేము క్రిస్టియానిటీ అండి అని. ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని తండ్రి నాడిని పట్టుకోలేకపోయారు. నిజంగా దేవుని పిల్లారా,
దేవుని నాడిని పట్టుకొని, దేవుని మనసును అర్థం చేసుకొని, దేవునికి ఎరుకైన వాడిగా మనం బ్రతికితేనండి అమోఘం. ఏది కావాలన్నా మన కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పడేస్తాడు దేవుడు. కానీ అటువంటి ప్రేమతో ప్రేమించమంటున్నాడు దేవుడు. మిమ్మల్ని నేను ఎంతగానో ప్రేమించినట్టు మీరు నన్ను కూడా ప్రేమించండి. ప్రేమ శాశ్వత కాలం అట. అదే కదా ఇందాక చదివాం కదండి, ప్రేమ శాశ్వత కాలము. ఇంకొక వచనం చదువుతారండి ఒక్కసారి. పరమగీతములు సొలొమోను గారు రాసిన పరమగీతములు అండి. 8వ అధ్యాయం 6వ వచనం, ప్రసంగి తర్వాత ఉంటుంది చూడండి. ప్రేమ మరణమంత బలవంతమైనది. ప్రేమ మరణాన్ని కూడా జయిస్తుంది. ప్రేమ మరణమంత బలమైనదట. మరణం ఎంత బలముదో దాని అమ్మ బాబు కంటే బలమైనది ప్రేమ అన్నాడు. నిజంగా దేవుని పిల్లలారా, ప్రేమ ఎంత గొప్పదో మరొకసారి సామెతల గ్రంథము 17వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. ప్రేమను వృద్ధి చెయ్య గోరువాడు తప్పిదములను దాచిపెట్టును. జరిగిన సంగతి మాటి మాటికెత్తువాడు మిత్రభేదం చేయవాడు. ఇక్కడ ప్రేమను వృద్ధి చెయ్యగోరువాడట, తప్పిదములు దాచిపెడతాడట. ఇప్పుడు చూడండి, ఎన్ని తప్పులు చేసినా దాచిపెట్టేస్తున్నాడండి. ప్రతి ఒక్క తప్పులు, ప్రతి ఒక్క పాపాలు, దేవునికి విరోధమైన బ్రతుకులు బ్రతుకుతున్నా మనం ఎందుకు నాశనంలోకి వెళ్ళడం లేదు చెప్పండి. అంటే దేవుడు ప్రేమించే ప్రేమ దీర్ఘకాలమైన ప్రేమ. అది ఎంతో పవిత్రమైన ప్రేమ. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. చాలామంది అనుకుంటున్నారు తెలుసండి, మేమే దేవుని ప్రేమిస్తున్నామండి. మీరేం ప్రేమిస్తున్నారు? మనం ప్రేమిస్తున్నామండి? మనం ఎప్పుడు కూడా ప్రేమించడం లేదండి. యోహానుకు రాసిన 3 పత్రిక చూడండి. యోహాను రాసిన 3 పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. 4వ అధ్యాయము 10వ వచనం. 4వ అధ్యాయం 10వ వచనం అండి. మనము దేవునిని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇశ్రాయేలీల నాట నుండి ఆదాము మొదలుకొని దేవుడే మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇక ఇశ్రాయేలీల కాలం గతించిన తర్వాత పాపాలు కోడెల రక్తముతో, ఎద్దుల రక్తముతో పవిత్రం కావడం లేదు కనుక నేనేం చేయాలి అని తానే మనను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. ఊరికిన రాలడే యేసుక్రీస్తువారు మన కొరకు. దేవుడు మనను అమితంగా ప్రేమించాడు కాబట్టి ఆయన ప్రేమలోనే యేసుక్రీస్తువారు భూమి మీదకి రావడం జరిగింది. తన సొంత కుమారునైన యేసుక్రీస్తు వారిని ఈ లోకం కొరకు చంపడానికి ఎవరు ముందుకు వస్తారు చెప్పండి? దేవుళ్ళగా దేవతలుగా పిలువబడుతున్న చాలామంది ఉన్నారే, వారి పిల్లలను లోకం కొరకు, లోక భవిష్యత్తు కొరకు, లోక కళ్యాణం కొరకు ఎవరినైనా బలిచ్చారా? కానీ దేవుడిచ్చాడు. ఆ రోజు ఆ యేసుక్రీస్తు రక్తమే మనకు శరణ్యం కదండి.
ఎవరు ఇవ్వగలరండి? మరి దేవుని మనం ఎలా ప్రేమిస్తున్నాం? దేవుని మనం ప్రేమిస్తే ఆయన ఎదుట మన పేరు లిఖించబడుతుందా? ఫలానా వారు మనం భూమి మీద నుండి ప్రార్థన చేయగానేనండి దేవుడు లిఫ్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి, అన్నేదని నేము పీడిగాని నెంబర్లు వస్తే ఎవరైనా లేపుతారండి? 2, 3, 4 రింగులైన తర్వాత మెల్లగా హలో అని అంటారు. అది ఫీడ్ అయిన నెంబర్ అనుకోండి, మొదటికి రింగుకి హలో అనయా వందనాలు అంటారు. ఏంటి తేడా? ఏంటి తేడా? అంటే భూమి మీద ఉన్న మనము దేవునికి ప్రార్థన చెయ్యాలంటే మన పేరు దేవుడి దగ్గర ఫీడ్ అయి ఉంటే అటు ప్రార్థన చేస్తున్న వెళ్ళు ఆరతి వాడికి ఏదో కావాలట, స్పందన రిజల్ట్ వచ్చేస్తుంది. అంటే మనం ఎందరో ప్రార్థన చేస్తున్నారు, భూమి మీద కాలు నిలవక గోపురాలెక్కి, టవర్లెక్కి, గుట్టలెక్కి, పర్వతాలెక్కి ప్రార్థన చేసినాను, మరి ప్రార్థనకు ప్రత్యుత్తరం రావడం లేదు. వై అంటే నీ పేరు అక్కడ ఫీల్డ్ లేదు. నీ ప్రార్థన గాలిలో కలిసిపోయింది. మరి దేవునికి ఎరుకైన వాడిగా ఉండాలంటే మన పేరు దేవుని ఫోన్లో సేవ్ కావాలి అంటే ఆయనను మనం ప్రేమించాలంతే. ఆమెకు ప్రేమ లేదండి, మేము ప్రేమించడం లేదండి, మేము ఆదివారం గురికి వస్తున్నామండి, ప్రార్థన చేస్తున్నామండి, వాక్యం వింటున్నామండి, కానుకలు సమర్పిస్తున్నామండి, ఇంకేం ప్రేమించమంటారు అంటారా? అది సరిపోదట. మరి అది సరిపోతే ఇంకా ఈ మాట రాయించేవాడు కాదు కదండి దేవుడు. అంతే కదండి. ఈరోజు ప్రపంచ క్రైస్తవులకు అర్థమైంది ఏంటంటే, ఆదివారం రోజున గుడికి వెళ్ళాలి, గుడికి వెళ్ళిన తర్వాత పాట పాడాలి, ప్రార్థన చేయాలి, ఆరాధన పేరున బ్రేక్ డ్యాన్సులు, డిస్కో డ్యాన్సులు చేయాలి. ఆ తర్వాత అయ్యగారు చెప్పే 10 నిమిషాల మాటలు విని మనకొచ్చిన కానుక ఇచ్చి రావడమే. దేవుని ప్రేమిస్తున్నామని అనుకుంటుంది లోకం, క్రైస్తవ లోకం. కానీ ఈ ప్రేమ దేవుడికి సరిపోదు. ఇలాంటి ప్రేమ ఉంటే, ఇలాంటి ప్రేమతో దేవుణ్ణి ప్రేమిస్తే మనకు దేవునికి ఎరుకైన వారిగా ఉండలేము. మరి ఎలా ప్రేమిస్తావు? ఎలా ప్రేమించాలి? ఒకసారి యెహోషువ గ్రంథము చూడండి. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయం అండి. 5వ వచనం చూద్దామా? యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనం చదువుదామండి. దయచేసి అందరు బైబిల్ తీయండి. ప్రేమ అంటే ఇలాంటి ప్రేమతో దేవుని ప్రేమించమన్నాడు దేవుడు. పైన ప్రేమ అవసరం లేదు దేవుడికి. అయితే ఆనాడు ఇశ్రాయేలీయులకు, ఈరోజు క్రైస్తవులకు ఆ రోజు పేరు పెట్టి పిలిచాడు. నా పిల్లలు ఇశ్రాయేలీయులు, దేవుని కుమారులు. ఈరోజు క్రీస్తు ద్వారా మనను ఏర్పరచుకున్నాడు. మనము కూడా దేవుని పిల్లలమే. అయితే మీరు మీ పూర్ణ హృదయంతో, మీ పూర్ణ ఆత్మతో మీ దేవుడని యెహోవాను ప్రేమించుచు, ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు, ఆయన ఆజ్ఞలు గైకొనుచు, ఆయనను హత్తుకొని ఆయనను మాత్రమే సేవించాలి. హత్తుకుంటున్నారా? గ్యాప్ వస్తుందా? దేవునిని హత్తుకొనటంలో గ్యాప్, గాలి కూడా దూరకూడదు. యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును, ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకోనండి. ఆనాడు పాత ధర్మశాస్త్రం, ఈరోజు క్రైస్తవులుగా కొత్త ధర్మశాస్త్రం. గైకొని నడుచుకోమన్నాడు. హత్తుకుంటున్నామండి దేవుణ్ణి. భార్య భర్తలు హత్తుకుంటున్నారే తప్ప దేవుణ్ణి హత్తుకోవడంలో ఏముందండి?
గాలి కాదు, గదులే దూరుతున్నాయి. ఆలోచించండి. అయితే మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించండి, ఆయన మార్గములన్నిటిని నడుచుకొనండి, ఆయన ఆజ్ఞలను గైకొనండి, ఆయనను హత్తుకొనండి, ఆయనను మాత్రమే సేవించండి. దేవుడు సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకోవాలి. ఇలా నడుచుకుంటేనట దేవునిని మనము ప్రేమించిన వారం అవుతాము. ఈ ప్రేమతో దేవునిని ప్రేమించితే ఆయనకు మనము ఎరుకైన వారిగా ఉంటాం. ఇది ఒకసారి ప్రేమించి, ఒక వారం ప్రేమించి, రెండవ వారం ఏంటంటే డుమ్మా కొట్టి, ఒకరోజు ప్రేమిస్తాం, రెండో రోజు ప్రేమించాం, నెలకు ఒకసారి ప్రేమిస్తాం, సంవత్సరంలో ప్రేమిస్తాం. నో, కుదరదు. ఎల్లవేళలా అన్నాడు, అనునిత్యం. దేవుడు మనను అలాగే ప్రేమించిండు అనుకోండి, బ్రతకగలమా? నాయనా, మీరు చెప్పినట్టే నేను వింటాను, మీరు నాకు చెప్పండి అంటే ఈరోజు దేవుడికి మనము నేర్పిస్తున్నామన్నమాట. దేవా, నువ్వు మమ్మల్ని ఎలాగైతే ప్రేమిస్తున్నావో మేమైతే ప్రేమించలేము, కానీ మేము ఒకవేళ ప్రేమించినట్టు మీరు ప్రేమించగలరా అని దేవుడికి నేర్పిస్తున్నాం. చేపకు ఈత నేర్పించినట్టుగా దేవునికి మనము జ్ఞానాన్ని నేర్పిస్తున్నాం. ఒకవేళ మన జ్ఞానాన్ని దేవుడు విని మనము ప్రేమించినట్టుగా దేవుడు మనను ప్రేమిస్తే ఈరోజు ఈ ఆదివారం రోజు దేవుని సన్నిధిలో గడిపేవారని చెప్పండి, ఊపిరాడక చచ్చేవారు. గాలి నువ్వు ఎక్కడున్నా గాలిని పంపిస్తున్నాడు దేవుడు నిన్ను ప్రేమించేవాడికే. అంతే కదండి. నువ్వు ఎక్కడ తిరిగినా నీ పనిపాటలలో వెళ్ళినా, దేవునికి అనవసరమైన పనులు నువ్వు చేసినా ఈరోజు నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి క్షేమంగా ప్రయాణం వెళ్ళి క్షేమంగా ప్రయాణంలో తిరిగి వస్తున్నావు. ఇది కాదంటారా దేవుని ప్రేమ? ఆలోచించండి. మనల్ని కాపాడుతున్నాడు, మన పిల్లల్ని కాపాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, దేశాలలో ఎక్కడ కూడా శాంతి సమాధానం లేదండి. భారతదేశం స్వచ్ఛంగా ఉంది, శాంతి సమాధానంతో ఉంది. అది దేవుడి దయ వలన. ఇంకో మాట చూడండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 5వ వచనం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 5వ వచనం చదువుదామండి. 4వ వచనం నుంచి, ఇశ్రాయేలు వినుము, మన దేవుడని యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడని యెహోవాను మాత్రమే నువ్వు ప్రేమించాలి. పూర్ణ శక్తి అన్నాడు, పూర్ణ బలం అన్నాడు, పూర్ణ వివేకం అన్నాడు. ప్రతి ఒక్కటి నీ దేవుడికే నువ్వు అర్పించాలి. అందుకోసమే భూమి మీదకి నువ్వు వచ్చావు. బలంతో ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తున్నారండి? చెప్పండి. వివేకం ఎప్పుడు వస్తుందండి? జ్ఞానం ఎప్పుడు ఉంటుందండి? జ్ఞాపక శక్తి ఎప్పుడు ఉంటుందండి? చెప్పండి. 40-45 వరకే జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది, పతనతో ఉంటుంది మైండ్. 45 దాటాయంటే మరపు ఆరంభమవుతుంది, మతి మరపు ఆరంభమవుతుంది. మరి జ్ఞాపక శక్తి ఉన్నప్పుడు జ్ఞాపక శక్తితో దేవుని నువ్వు ప్రేమించావా? ఆయన ఆజ్ఞలను పాటించావా? కట్టలను మనం గైకొన్నామా? ఏదైనా దేవుడి కోసం పని చేశామా? చేస్తే ప్రేమించినట్టు. ఎవరు చేస్తున్నారు చెప్పండి? 24 గంటలు 365 రోజులు మన కొరకే మనను మనమే ప్రేమించుకుంటున్నాం. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో మనను మన కుటుంబాలనే ప్రేమించుకుంటున్నాం. మనము ప్రేమించుకుంటే దేవుడికి మనం ఎలా ఎరుకైన వారిగా ఉంటాం చెప్పండి. చాలామంది అండి ప్రార్థన చేయమంటారు, ప్రార్థన చేసుకుంటారు, కానీ నాకు ప్రార్థన చేయబుద్ధి కదండి. ఏమంటే చేయాలి ప్రార్థన? నువ్వు దేవుడికి ఏమైనా ఎరుకైన వాడివా?
నీ గురించి నేను ప్రార్థన చేయడానికి? చెప్పండి. నువ్వేమైనా ఎరకైన దానివా నువ్వు దేవుడికి? నీ గురించి నేను ప్రార్థన చేయడానికి? నీ పేరేమైనా దేవుడు ఫోన్లో ఫీడ్ అయ్యిందా, సేవ్ అయ్యిందా? పలానా మచ్చమ్మ పలానా బుచ్చమ్మ గురించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి అంటే, బుచ్చమ్మ అనగానే తీయండిరా బుచ్చమ్మ ఉందో పేరు పలానా ఉంది, సరే ఏంటి నాయన అని నాకు జవాబించడానికి. బుచ్చమ్మ ఎవరు? లచ్చమ్మ ఎవరు? అంటే మనుషులకు అర్థం కాలేదండి. దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటున్నారే తప్ప తెలివి తక్కువ వారిగా బ్రతుకుతున్నారు. ఎందుకు మరి బ్రతుకు చెప్పండి? ఈ ఆదివార దినము కూడా ఈ 2 గంటలు దేవుడికి ఇవ్వడం ఎందుకండి? ప్రపంచంలో క్రైస్తవులకు ఈ 2 గంటలు కూడా లోకంలో గడచండి. ఈ 2 గంటలు మీ పని మీరు చేసుకోనండి. ఇంకేదైనా 1000 లక్షలు సంపాదిస్తారేమో ఆలోచించండి. ఏమంటున్నాడు ఇక్కడ? మన దేవుడని యెహోవా, అద్వితీయుడు యెహోవా, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడని యెహోవాను ప్రేమింపవలెను. మార్కు సువార్త 12:30 అదే సేమ్ రిపీట్ అండి యేసుక్రీస్తు వారు కూడా. ఇవి ఇశ్రాయేలులకు చెప్పారు కదండి, మనకెక్కడ చెప్పాడని అనుకుంటున్నారా? మార్కు సువార్త 12:30 చూడండి. మార్కు సువార్త 12:30 నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదే ప్రధానమైన ఆజ్ఞ అన్నాడు. దీనికంటే ప్రధానమైన ఆజ్ఞ లేదు భూమి మీద. బైబిల్లో కూడా దీనికంటే ప్రధానమైన ఆజ్ఞ ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏ ఆజ్ఞ లేదండి. మరి ప్రధానమైన ఆజ్ఞనే గైకొనడం లేదు. మనము తొంగులో తొక్కేస్తున్నాం. చిన్న చిన్న ఆజ్ఞలు గైకొంటే దేవుడికి ఎరికైన వారిగా ఉంటాం మనము. ఆలోచించండి. ఈరోజండి పెద్ద పెద్ద యూనివర్సిటీలు కానీ పెద్ద పెద్ద కాలేజీలో కానీ తమ పిల్లల పేర్లు చేర్చడానికి లక్షలు కోట్లు కుమ్ముతున్నారు. నేను లక్షల కోట్లు దేవుడికి కుమ్మి నా పేరు ఎరకైన వాడిగా ఆయన ఫోన్ నంబర్లు ఆయన రిజిస్టర్లను ఎక్కించుకుంటానంటే కుదరదు. నీ డబ్బు ఎవడికి కాదు, దేవుడు తక్కువ ఉంది. ఏంటి డబ్బు? ఈ రోజుల్లో బలిస్తున్నారు, ఎట్లను బలిస్తున్నారు, కోడలను బలిస్తున్నారు, కొండలను మేకలను బలిస్తున్నారు. ఎవడి కోసం? అవి లేవా? అవన్నీ దేవుడిచ్చినవే. దేవుడిచ్చినవి తిరిగి దేవుడికి ఇవ్వడమా? అది ప్రేమ? అంటే మనుషులకు అర్థం కాలేదు. దేవుణ్ణి అండర్స్టాండ్ చేస్తున్నారు. ఈరోజు తప్పించుకునగలరండి దేవుడి నుండి? ఆలోచించండి దేవుని పిల్లలారా. మార్కు సువార్త ఏమంటున్నాడు ఇక్కడ? 12:30 చదవండి. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ ప్రేముడైన ప్రభువును మాత్రమే నువ్వు ప్రేమించాలి. ఇదే నంబర్ 1 ఆజ్ఞ. ఎవరు ప్రేమిస్తున్నాము? మనము. మన పిల్లలు ప్రేమిస్తున్నారా? మనం ప్రేమిస్తున్నాం. మన తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారా? మన కుటుంబాలు ప్రేమిస్తున్నారా? చెప్పండి. ఎలా ఎరకైన వారిగా ఉంటాం? మీరు అనుకుంటారా? మీరు ఎంతన్నా చెప్పండి, మేము ఎరకైన వారిగా ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత అనుకుంటున్నారా? మనకే నష్టం. ఆధార్ కార్డు లేదనుకోండి, ఎక్కడైనా వెళ్తే పట్టేసుకొని ఏం చేస్తారు? జైల్లో కొక్కుతారు. అందుకే దేశమంతా ఆధార్ కార్డు ఇచ్చాడు. ఒకటే నెంబర్, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ కొట్టగానే నీ బయోడేటా, నా బయోడేటా మొత్తం బయటకు వస్తుంది. చాలామంది మోసపోతున్నారండి. 139 కీర్తన 139 అధ్యాయం 16 తెలియదా? నా అంతరంద్రములను కలుగజేసిన వాడు నీవే, నా తల్లి గర్భమందు నేను ఉద్యమించకముందే నా పేరు నువ్వు రాసుకున్నావు కదా, నా దినములు లెక్క రాసుకున్నావు కదా, ఇంక నాకెందుకు? నీకు ఎరకైతే ఎంత, ఎరక లేకపోతే ఎంత అనుకుంటున్నావు?
చావు పుట్టక రాసుకున్నాడండి. పుట్టుక చావు రాసేసుకున్నాడు, అయిపోయిందా? మరి ఖాళీ స్థలం ఎలా? ఈ ఖాళీ దినాలలో దేవుడికి ఎరకైన వారికి ఉండకూడదా? ఆ చావన్నాడు, ఎట్లయినా చేస్తాం. ఏదంటే మట్టి శరీరం మట్టికి వెళ్ళాలి, దేవుడిచ్చిన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుందా? అదండి ట్విస్ట్. దేవునిని మనం ప్రేమిస్తేనే ఆయన నుండి ఇచ్చిన ఆత్మ మరలా తిరిగి ఆయన దగ్గరకు చేర్చుకుంటాడు. చావు ప్రతి ఒక్కరు చచ్చిపోతారు. కుక్క చావు చేస్తారు, మంచి చావు చేస్తారు. ఈ రోజటండి మనుషులు ఎలా అంటున్నారంటే, ఎక్కువ పెద్ద మనుషులండి బెడ్ మీద పడుకొని ఎక్కువ సేవలు చేయించుకుంటే ఈవిడ కానీ ఈయన కానీ ఎంత పాపం చేసి ఇంత సేవలు చేయించుకుంటారు అనుకుంటున్నారు. అంతే. నీకేం తెలుసు, నాకేం తెలుసు. అటెటక్ వచ్చి టక్కన చచ్చిపోతే మంచి చావట. అటెటక్ వచ్చి చచ్చిపోతే మంచి చావా? ఎక్కడుంది దీర్ఘాయుష్యం? చెప్పండి. యాక్సిడెంట్లో చచ్చిపోయారు, మంచి చావా? ఎవరు చెప్పారండి ఇది? అబ్రహాం చనిపోయాడు, మంచి చావు. యాకోబు, ఇస్సాకు, దావీదు, సొలొమోను. మరి ఎలీషా ఎలా చచ్చిపోయాడు? మరణకరమైన రోగంతో చనిపోయాడు. ప్రవక్త కాదా? అది మంచి చావు కాదా? ఏ చావు అయితే ఏంటండి? చస్తే మన ఆత్మ పరదేశికి వెళ్ళాలి, అది మంచిది. ఎలీషా ప్రవక్త కాదండి? ఎలీషా ప్రవక్త కాదా? చచ్చిన వారితో సహితం లేపాడు ఎలీషా. ఏలీ చూడండి అలా కొనిపోయాడు, అది మంచి చావండి. హానోకు దేవుడితో నడుచుకుంటూ వెళ్ళిపోయాడట. ఇక అతడు గడబడలేడు. ఎక్కడనో శరీరము ప్రకృతిలో విడిచబడింది, ఆత్మ మాత్రం వెళ్ళిపోయింది పరదేశికి, అది మంచి చావండి. యేసుక్రీస్తు వారు చూడండి, ఇలా చూస్తుండగానే ఆహారం అయిపోయాడు. కఠినమైన చావండి యేసుక్రీస్తు వారిది. చనిపోయేంత వరకు కొట్టి చంపారు, అది మంచి చావా? స్టెఫెన్ గారు చూడండి, రాళ్ళతో కొట్టి చనిపోయేంత వరకు చంపారండి, మంచి చావా అది? మనుషులకేం తెలుసండి మంచి చావు చెడ్డ చావు అన్నది? దేవుడి దృష్టికి తెలుసు మంచి చావు అన్నది, చెడ్డ చావు అన్నది. దేవుడి కోసం కష్టపడి చస్తే అది మంచి చావు. దేవుడి కోసం కష్టపడగా నీ కోసమే నా కోసమే కష్టపడి లోకం కోసం బ్రతికి చస్తుంది కుక్క చావు. నువ్వు అటెటక్ వచ్చి చచ్చిపోయినా, చక్కగా ఇక్కడ కూర్చుని చెప్తూ పోతున్నాను పోయినా అది మంచి చావు కాదు, కుక్క చావే. ఎవరికి అర్థమయ్యారు దేవుడు? మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37 తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువ ప్రేమించొద్దు, నాకు పాత్రుడు కావు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువ ప్రేమిస్తే నాకు పాత్రుడు కావు, నీవు నాకు ఎరుకైన వాడిగా ఉండు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37 పేజీ నెంబర్ 11. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించేవాడు నాకు పాత్రుడు అని అన్నాడు. తెలుసండి, నా సిలువనెత్తుకొని నన్ను వెంబడించిన వాడే నాకు పాత్రుడు, వాడే నాకు నా తండ్రికి ఎరుకైన వారిగా ఉంటాడు. మీకే కష్టం వచ్చినా నన్ను అడగండి, నేను తీరుస్తానన్నాడు దేవుడు. అభయం ఇచ్చాడండి. దేవుడితో సహవాసం వద్దు, మనుషులతో సహవాసం కావాలి, లోకంతో సహవాసం కావాలి, రక్త సంబంధులతో సహవాసం కావాలి. ఆత్మీయులతో సహవాసం చేస్తారండి ఎవరైనా? దేవుడితో సంఘంతో సహవాసం చేస్తారండి?
మేము సహవాసం చేస్తే మాకేంటి లాభం అనుకుంటారా? లాభం ఏమనుకుంటున్నారా? లాభం చూస్తామండి. దేవుని పిల్లారా, సంఘము ప్రార్థన చేస్తే పేతురు గారు చెరసాలలో సంఖ్యలతో బంధించబడ్డాడు. సంఘం ప్రార్థన చేసింది. సంఘం ప్రార్థన చేయగానే ఆ పేతురు చేతులకు కట్టిన సంఖ్యలు ఓడిపోయేవండి. సంఘంతో సహవాసం కలిగి ఉండండి. సంఘం ప్రార్థన చేయాలి. సంఘం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. పలానా వ్యక్తి దేవా అన్నామా, వాడు ఎరికైతే వాడే, ఓకే, ఎక్కడి నుండి వస్తుంది రిక్వెస్ట్ కాల్ చూడండి అని అంటారు. పలానా 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 పలానా, ఓకే, వెరీ గుడ్, వెళ్ళండి, ఆరాధించండి, ఏంటి ప్రాబ్లం? ప్రార్థన చేసుకుంటున్నాం అంతే. గంటలు ప్రార్థన చేస్తున్నారు, మోకాల ప్రార్థన చేస్తున్నారు. మోకాలు తెల్లబడాలట, మోకాలు నల్లబడితే మోకాలు తెల్లబడతాడ. ఎవడు పెట్టాడండి ఈ సామెత? ఎక్కడ ఉందండి బైబిల్లో? ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో గడిపినా ప్రయోజనం ఉండదు. దేవునికి ఎరుకైన వారిగా ఉంటే ఒక్క మాట చాలు, దేవా ఆపద వచ్చిందంటే సరిపోతుంది. దేవదూతల భద్రతలే ఉన్నాం కదండి మనము, మన చుట్టూ దేవదూతలే ఉన్నాయి కదండి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు అనునిత్యము దేవదూతలు 2 కళ్ళు వేసుకొని చూస్తున్నాయి. చిత్తం ప్రభువా, ఆనా ఎవరికి మేము హెల్ప్ చేయాలి, ఎవరిని కూల్చేయాలని దేవదూత సన్నిధిలో ఉన్నామండి. దేవదూత భద్రతలో కూడా ఉంటున్నాం. ఈరోజు ఏమనుకుంటున్నారు? దేవుని ఎలా ప్రేమిస్తారు చెప్పండి? దేవుణ్ణి ప్రేమించాలంటే పూర్ణ మనసు ఉండాలి, పూర్ణ ఆత్మతో ఉండాలి, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో. నాకంటే ఎక్కువ ఎవరిని ప్రేమించినా నీవు నాకు ఎరకైన వాడిగా, ఎరకైన దానవిగా నువ్వు ఉండవు అని అన్నాడు. అంతే, షార్ట్కట్లో చెప్పేశాడు. ఇక దేవుడి పిల్లలారా ఆలోచించండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథము, ఒకవేళ నీవు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలంతో నీవు నన్ను ప్రేమిస్తే, నీవు నాకు ఎరుకైన వాడవైతే నీకు కలిగే ప్రయోజనాలు, నీకు నాకు కలిగే, మనకు కలిగే రాయితీలు దేవుడు రాయించాడండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము చూడండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము, పేజ్ నెంబర్ 654. చాలా కాలం తర్వాత, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక వెడవక నీ ఎడల నా కృప చూపుతానన్నాడు. ఇది ఆదరణ కలిగించే మాట కాదా? ఎవరు చెప్తారు చెప్పండి? మనుషులలో భర్త చెప్తాడా, భార్య చెప్తాడా? ఐ లవ్ యూ అంటే అంటుంది. జన్మ జన్మ 100 బంధం, 7 జన్మల బంధం అంటుంది. బిడ్డ తెల్లారు లేవగలను, లేవదు, చచ్చిపోతుంది అంతే. భర్త అంటాడు 7 జన్మలకు నేనే నీ భర్తను అంటాడు. ఈ జన్మ కాదు, గత జన్మలు కూడా, రాబోయే జన్మ. ఎక్కడుంది జన్మ? ఉన్న జన్మలనే చక్కగా బ్రతకడం లేదు, ఇంకా నీకు 7 జన్మలు ఇస్తాడు దేవుడు. నాటి ఆదాముకు 1000 సంవత్సరాలు ఇచ్చాడు దేవుడు. అంతే కదండి. మెతుషెలే కదండి 900 చిల్లర బతికాడు, ఎక్కువ 65 సంవత్సరాలు, 7 సంవత్సరాలు. ఆ 1000 సంవత్సరాలకే దేవుని కంట కన్నీరు, దేవునికి హార్ట్ అటాక్ తెప్పించారండి. హృదయంలో నొచ్చుకున్నాడు. నరుల చెడుతనం విస్తరిస్తుంది. దేవుని ప్రేమించడం ప్రక్కన పెట్టండి. చెడుతనం చెడుతనం చెడుతనం, ఊహ అంతయు బాల్యం నుండి వారి ఊహ అంతయు చెడ్డదే. నరులు నరమాత్రులుగానే మిగిలిపోయారు.
ఇంకా వీరికి 7 బంధాలు ఇవ్వాలి. 7 బంధాలు అంటే 700 సంవత్సరాలు. అంతే కదండి, ఒక బంధానికి ఒక 100 సంవత్సరం అనుకుందాము ఎగ్జాంపుల్. సగటు మనిషికి 60-70 సంవత్సరాలు, మహా అయితే 80 సంవత్సరాలు కదండి. మహా అయితే 100కి ఎక్కువ ఎవరు బ్రతకడం లేదండి. ఒక 100 వేసుకున్న, ఒక జన్మకు 100 వేసుకున్న 7 జన్మలు అంటే 14 జన్మల అంటే 1400 సంవత్సరాలు బ్రతకాల వీళ్ళు. అంతా కల్పితమైన మాటలు, ఊహించి రాసిన మాటలు ఇవి. ఒకడే జన్మ మనిషికి. ఈ జన్మలోనే దేవుని మీరు ప్రేమించండి, దేవుని నాడి పట్టుకోనండి, దేవుని మనసులో తొంగిపోండి. శాశ్వత కాలమైన ప్రేమతో నిన్ను ప్రేమించడానికి, నన్ను ప్రేమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనం ఎన్ని కాలం ప్రేమిస్తాం చెప్పండి? మహా అయితే 60-70 సంవత్సరాలు దేవుడిని మనం ప్రేమిస్తామండి. కానీ దేవుడట శాశ్వత కాలం. భూమి మీద ఉన్నప్పుడు మనను ప్రేమిస్తానంటున్నాడు. ఆ తర్వాత తన దగ్గర ఉన్నప్పుడు నన్ను ప్రేమిస్తాను. ఎందుకంటే నేను ఉన్నవాడను కదా. శాశ్వత కాలం అన్నాడంటే ఊరికనలేడండి. మా పదం ప్రయోగించబడలేదు ఊరికనే. ఉన్నవాడనని చెప్పు, అనవాడనని చెప్పు. నాకు పుట్టుక చావు లేదు, అంతం లేని వాడను నేను. అందుకనే శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తానన్నాడు. నా ప్రేమ మీకు కావాలా? అందుకని మీరు నన్ను ప్రేమించండి, మీ పూర్ణ హృదయంతో, మీ పూర్ణ ఆత్మతో, మీ పూర్ణ శక్తితో, మీ పూర్ణ బలంతో. బలాన్ని ఎవరికి ఇస్తున్నారు? లోకానికి ఇస్తున్నారు. జ్ఞానం ఎవరికి ఇస్తున్నారు? జాబు. ఒకడు సిఏ అంటాడు, ఒకడు ఐఏఎస్ అంటాడు, ఒకడు ఐపీఎస్ అంటాడు, ఒకడు ఏంటండి ఇంకేంటండి సాఫ్ట్వేర్ అంటాడు, ఒకడు ఇంజనీర్ అంటాడు. మీ జ్ఞానమంతా లోకానికి ఉపయోగిస్తున్నారే తప్ప దేవుడికి ఎక్కడ ఉపయోగిస్తున్నారు చెప్పండి? ఆలోచించేయండి. ఇవన్నీ దేవుడు లెక్కలు వేసుకుంటాడండి. మన అడుగు జాడలన్నిటిని దేవుడు లెక్కలు వేసుకున్నవాడు. ఎన్ని మాటలు వింటున్నారు, ఎన్ని మాటలు విన్న చెవులకెళ్ళి విడిచిపెడితే దేవుడు మాత్రం ఊరుకోడండి. తెలుసండి, యెషయా గ్రంథం 49వ అధ్యాయం చూడండి. ఎంత మంచి ఆదరణ కలిగించే మాటలు ఇప్పుడా అండి. క్రీస్తు పూర్వము 100 సంవత్సరాల క్రితము తన పిల్లల ద్వారా రాయించిన మాటలు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15-16 వచనం చూడండి. 15-16 స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కర్ణింపక తన చంటి పిల్లనైనా మరచునా అన్నాడు. ప్రశ్న, మర్చిపోతున్నారు. కన్న తల్లులు నిద్రలో పిల్లల మీద సోమరిపోతులై పడుకొని చంపేస్తున్నారండి. కానీ అందరి తల్లులు కాదండి, సోమరితనపు తల్లులే తమ పిల్లలపై పడుకొని చంపిన తల్లుల దాఖలాలు చాలా ఉన్నాయండి. అందుకే దేవుడు రాసిపెట్టాడంటే ఊరికి రాయలేడండి. దేవుడు మరుస్తారు. కానీ అంటున్నాడు చూడండి, కానీ వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరవను. చూడమో, నా అరచేతుల మిమ్మల్ని నేను చెక్కుకుంటాను అన్నాడు. ఎలా? మీరు నన్ను ప్రేమిస్తే మీ పేరు నా అరచేతులు చెక్కుకుంటాను, అనునిత్యం నేను చూసుకుంటాను. నీకే బాధ వచ్చినా, నీకే ఇబ్బంది వచ్చినా, నీకే అనారోగ్యం వచ్చినా, నీ గుడారానికి ఏ తెగులు సమీపించినా ప్రతి ఒక్కటిలో నుండి నేను తప్పించడానికి నీ పేరును నా అరచేతులు చెక్కుకుంటాను. కానీ దీనికి చెక్కుకోవాలంటే టెర్మ్స్ అండ్ కండిషన్ అన్నాడు. నీవు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలంతో కేవలం నన్ను మాత్రం నువ్వు ప్రేమించాలన్నాడు. మన వల్ల అవుతుందండి? కావాలి. మన వల్ల అవుతుందండి? దేవా స్వారి తండ్రి, మాకైతే పనులు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, దేవా మేము ప్రేమించలేము, మమ్మల్ని క్షమించు తండ్రి అంటావా అని అంటారండి. అని అన్నప్పుడు మీరు కూడా మాట మీద నిలబడాలి. ఏ బాధ వచ్చినా, ఏ రోదన వచ్చినా, ఏ చనిపోయే స్థితి వచ్చినా దేవుని మాట అన్నది మన నోట నుండి రాకూడదు.
ఏ వ్యాపారాన్ని అయితే నమ్ముకొని నీ ఆయుష్కాలం అంతా బ్రతుకుతున్నావో, ఏ ఉద్యోగాన్ని అయితే నమ్ముకొని నీ ఆయుష్కాలం బ్రతుకుతున్నావో, ఏ తల్లిదండ్రులను, ఏ రక్త సంబంధులను, ఏ లోకాన్ని నమ్ముకొని నువ్వు బ్రతుకుతున్నావో వారికే నువ్వు ప్రార్థన చేయు, వారే నిన్ను తప్పిస్తారు. అంతే కదండి, అంతే కదండి. న్యాయంగా మాట్లాడాలండి. ఎందుకంటే నీ పూర్ణ ఆత్మతో వారిని ప్రేమిస్తున్నావు, నీ పూర్ణ బలంకు నువ్వు దానికి ఇచ్చేస్తున్నావు, వ్యాపారానికి ఇచ్చేస్తున్నావు, ఉద్యోగానికి ఇచ్చేస్తున్నావు, తల్లిదండ్రులకు, పిల్లలకి ఇచ్చేస్తున్నావు నీ ప్రేమంతా. ఇక దేవుడికి ప్రేమ లేకపోతే దేవుడిని జ్ఞాపకం చేసుకోవడానికి, దేవుడికి ప్రార్థన చేయడానికి మనం అర్హులము కాము. అప్పుడు నువ్వెంత ప్రార్థన చేసినా దేవుడు మన ప్రార్థనలు చెవున పెట్టాడు. ఎందుకంటే ఆయనకు రావాలి. ఆన్కాల్ నెంబర్గా వస్తే ఎవరు లేపుతారండి? సేవ్ అయి ఉండాలి నెంబర్. కొందరైతే ఫోటో పెట్టుకుంటారు, కొందరు ఫేర్ వీడియో వేసుకుంటారు, ఇక కొందరైతే నిజంగా అతిగా ప్రేమించేవారిని లవ్ సింబల్ పెడతారండి. అమ్మయ్యా, దేవుడు అలా పెట్టుకోవాలి, ఇతను నా ప్రియమైన కుమారుడు, నేనేదో ఆనందిస్తున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారండి. కనెక్ట్ అయి ఉన్నాడు దేవుడికి. ఇదిగో నా ఇష్టానుసారుడైన మనుషుడు దావీదు, వీడితో నాకు ఎరగైన వాడే కదా. ఉద్దేశాలన్నీ నెరవేర్చిన వాడుగా మిగిలిపోయాడు చరిత్రలో. మనమేం నెరవేరుస్తాం చెప్పండి? మనమేం చేస్తున్నాం? దేవుడికి ఎరగాని వాడిగా ఉండాలంటే ఆలోచించండి. అదే 43వ వచనం చూడండి. 43 చదువుతున్నామా? 43 చదువుతున్నాం. 46 చూడండి, ప్రక్కనే ఉంటుంది అధ్యాయం. అదే యెషయా గ్రంథం 46వ అధ్యాయము 3వ వచనం. 46వ అధ్యాయం 3వ వచనం. ఆనాడు యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలులారా అన్నాడు. ఈరోజు క్రైస్తవులు గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకొనిన వారలారా, నా మాట ఆలకించండి, నన్నే ప్రేమించండి, మిమ్మలను మంచి ముసలితనం వచ్చేంత వరకు నేనే సాకుతానన్నాడు దేవుడు. బైబిల్లో దేవుడు రాయించాడు అంటే అది శిలాశాసనం. కానీ దేవుని ప్రేమకు అర్హులంగా మనం కావట్లేదండి, తెలుసండి. ఈరోజు చూడండి, గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్నో ఉంటాయి, ఖాళీగా ఉంటాయండి. కానీ చాలామంది క్వాలిఫై కారండి, డిస్క్వాలిఫై అవుతారు, చదవరు, లేకపోతే మంచి పర్సంటేజ్ ఉండదు. అంతే కదండి. అదే మంచి పర్సంటేజ్, మంచి చదివి, మంచి రాత రాసి అర్హతలు సంపాదించారు. ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక ఐపీఎస్ ఆఫీసరు, పెద్ద పెద్ద పోస్టులు అండి. ఆ పెద్ద పోస్టుల కంటే కోటాను కోట్ల రెట్లు పెద్దది మన తండ్రి దగ్గర మన పేరు ఉండాలి అంటే చిరస్థాయిగా. ఏమంటారు చూడండి, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. ఎవరి చేతికి నేను వదిలిపెట్టను. నీ కొడుకులు మర్చినా, నీ బిడ్డలు మర్చినా, నిన్ను లోకమే మర్చిపోయినా నేను మరవను. ఎలా నిన్ను ఎత్తుకుంటానో అప్పుడు నీకే గుర్తుకొస్తుంది అంటాడు దేవుడు. ఎందుకంటే నీ జీవితమే నాకు అర్పించావు కదా నాయన, నీ జీవితమే నాకు అర్పించావు కదా తల్లి, నిన్ను నేను ఎత్తుకొని ఎలా సాగుతానో చూడంటారు. ఏంటమ్మా వీళ్ళకు ఎవ్వరు లేరు, ఈయనకు ఎలా బ్రతికాడని నిన్నేళ్ళు ఆశ్చర్యపోతాం కదండి. ముక్కు మీద వేలేసుకొని చూస్తారండి. ఏంటి అంటే ఒక్కొక్కరికి దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. పిచ్చండి, దేవుడు అంటే పిచ్చండి. దేవుడు అంటే పిచ్చి అయిపోవాలంతే. ఒకదానికి రెండు కాదు, సంపూర్ణం అన్నాడు, పూర్ణం అన్నాడు అంటే 100%. అంతే కదండి. దేవుని పిల్లలారా,
చాలా జాగ్రత్తగా దేవుడితో సహవాసం చెయ్యాలి అంటే చాలా జాగ్రత్తగా దేవుడు మనం ప్రేమించాలి. తెలుసండి. ఇక చివరి ఒక మాట చదువుకుందామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము. దేవునిని అమితముగా దేవుడు ఎలా తనను ప్రేమించమన్నాడో అలా ప్రేమించు వారికి దేవుడిచ్చే రాయితీలు. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారి ద్వారా చెప్పిన మాటలండి. 6వ అధ్యాయము 25వ వచనం నుంచి అండి. 6వ అధ్యాయం 25వ వచనం నుంచి. నిజంగా ఈ మాటలు ఎవరు కూడా ఆచరించారు, ఎవరు కూడా నమ్మరండి. ఇంపాసిబుల్. భలే చెప్తారండి మీరు. చెప్పడానికి మీరున్నారు, వినడానికి మేము అంత ఎర్రపప్పలం కామనుకుంటారండి. తెలుసా, ఎర్రపప్పలకు చెప్పడం లేదు దేవుడు. దేవునిని అమితంగా ప్రేమించే వారికే ఈ ఆపర్చునిటీ. దేవుని మాటలంటే 66 పుస్తకాలంటే ఆషామాషిగా తీసుకొని వద్దండి. తెలుసా అండి, చదువుదామా? అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణములను గూర్చేయను, ఏమి ధరించుకుందామని మీ దేహమును గూర్చేయను చింతింపకండి. ఎందుకంటే నీవు నాకు తెలుసు కదా, నీకే అవసరం ఉందని నేను తెలుస్తాను కదా, మాటిస్తాడు కదా, మాటిచ్చాడు కదా దేవుడు. బైబిల్లో వ్రాయబడిందంటే దేవుని పిల్లల నిమిత్తమే. ఇంకా చూడండి 26. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, అవి కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. వాటికంటే నీచులమా మనం? చెప్పండి, హీన దశలో ఉన్నామా? ఏమన్నాడండి? మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలోనెవడు చింతించడం వలన తన ఎత్తును 3 రెక్కలు చేసుకోనగలడా? 24 గంటలు మీరే కష్టపడతారు, దుక్కు పెడతారు, దున్నుతారు, విత్తనం విత్తుతారు, పంటిచ్చేది నేను. చేళ్ళకు వెళ్తారు, కోస్తారు, మిల్లులకు వెళ్తారు, మిల్లులకు పెట్టి పట్టిస్తారు, బియ్యం తీసుకొస్తారు, వండుతారు, కలుపుతారు, తింటారు. తిన్న తర్వాత ఆహారం అరగాలి అంటే నా సెలవు కావాలన్నాడు. అంతే కదండి. మన కష్టార్జితమే, మొత్తం మన కష్టార్జితమే. కలపతాం, తింటాం, అరిగించడం మాత్రం దేవుడు సెలవు కావాలట. ఇంకేం చేస్తామండి మనం? ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాడండి దేవుడు. అప్పుడు మనం అంటే దేవుడి కంటే కుదరదు. దేవా, ఇది నా కష్టార్జితమే కదా, నేనే 12 గంటలు కష్టపడి సంపాదించి బియ్యం బస్తా కొనుక్కున్నాను, చికెన్ కొనుక్కున్నాను, దమ్ బిర్యానీ చేసుకున్నాను, కష్టపడి గ్యాసు నాదే, మసాలాలు నాదే, నూనె నాదే, అన్నీ నాయే తండ్రి. ఇదిగో తిన్నాను, అరిగించుకునడానికి నీ సెలవు కావాలా? ఇది ఎక్కడి ఘోరం అండి అని అన్నామనుకోండి, నోరు మూసుకుంటాడు అంతే. చిన్న మాట కదండి, ఎవరికైనా అర్థమవుతుందా? ఇంకా చూడండి 27. మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు 3 రెక్కలు చేసుకొనగలడు? ప్రశ్న. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించండి. అవి కష్టపడవు, వడకవు, అయినను తమ సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతం వీటిలో నొకదానినైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పోయిలో వేయబడి అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా. విశ్వాసులమా? రేపటి గురించి ఆలోచించేవాడే అల్ప విశ్వాసి. ఇది లోకంలో అన్నాం అనుకోండి, వెర్రి బాబులు అన్నమాట మనం ఇలా చూస్తారు. ఏరానికి ఏమైనా మైండ్ ఉందా అని అంటారు. రేపటి గురించి ఆలోచించకపోతే ఎలా అంటారండి.
మా ఆయన రేపు ఉద్యోగానికి వెళ్తాడు, రేపు మార్నింగ్. మా ఆయన ఉద్యోగం చేయకపోతే మేము ఎలా తినాలి, మేము ఎలా కట్టుకోవాలి, మాకు కావాల్సిన అవసరం ఎలా తీరుస్తాయి? మరి నా భర్తకు సేవ చేయడం తప్ప అధ్యక్ష అని అన్నారనుకోండి, నోరు మూసుకుంటాడు దేవుడు. రాత్రికి పిండి దంచి పెడతారు కదండి, అది ఇడ్లీలో దోశలో ఏదో చెయ్యాలండి. పాపము తల్లులు 12 దాకా పడుకోరండి. పడుకుందామంటే కర్ర అనేది గ్రాంటర్ మోతారు. ఏమమ్మాకి ఇప్పుడు సప్పుడు ఏంటంటే అప్పుడు రేపటి కొరకు ఇడ్లీలు కావద్దా అంటే, రేపటి కొరకు ఇడ్లీలు కావాలంటే ఈ రోజు నుంచి పని ఆరంభించింది తల్లి. ఎంత కష్టపడుతున్నావమ్మా. చూడండి ఈ 31 చూడండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమని చింతింపకండి, అన్యజనులు వీటన్నిటి విషయమే విచారించుదురు. ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను అని అన్నాడు. తెలియను అని అన్నాడు. ఎవరి గురించి తెలుస్తుంది? ఆయనను అమితంగా ఎవరైతే ప్రేమిస్తారో ప్రేమించిన వారి కొరకే ఈ రాయితీలు. ప్రేమించని వారు మీ కష్టార్జితంతో మీరు కష్టపడండి, మీరే చేసుకోనండి. మీ ఒళ్ళును ఏంటండి, ఒళ్ళు ఆల్సిపోయేంత వరకు పనులు చేసుకోండి. కానీ దేవుని పిల్లలారా, దేవునిని అమితంగా ప్రేమించే వారి కొరకై దేవుడిచ్చిన ఆఫర్స్ అంటారే, 1 కొంటే 2 ఫ్రీలు అన్నట్టుగా. ఒక్కసారి మీరు ప్రేమించి చూడండి దేవుడికి. మీ మనసును మీరు దేవుడికి అప్పగించండి. దేవుని పిల్లరా, మీ బలాన్ని దేవుడికి ఇవ్వండి, మీ జ్ఞానాన్ని దేవుడికి ఇవ్వండి, ఇచ్చి చూడండి. అప్పుడు దేవుడు తన గ్రంథంలో వ్రాయించిన మాటలు మన జీవితంలో నెరవేర్పు జరుగుతుంది. 33 కాబట్టి మీకు ఏవి కావలనో, 32 ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతించకండి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికే చాలును. అంతే కదండి. పిల్ల పుట్టకంటే ముందరట కుట్టి పెడతారట. ఆవిడ బయటకు వస్తుందో రాదో ఎవరికి తెలుసండి. అంతే కదండి. 2 సందర్భాలలో మనం ఉపయోగించుకుంటామండి. అసలు డెలివరీ కాలేదు తల్లి, ఇంకా పాప భూమి మీదకి ప్రవేశించలేదు. ఆవిడ కోసము ఎన్నో బొమ్మలు కొంటారు, కొల్లలు కొంటారు, స్వెటర్లు వెళ్తారు, ఎన్నో తయారు చేసి పెడతారు. కానీ ఆవిడ వస్తుందన్న గ్యారెంటీ ఎవరికైనా ఉందండి. అందుకనే రేపటి గురించి మీరు ఎక్కువ ఆలోచించకండి. ఏనాటి కీడు ఆనాటికే చాలునన్నాడు. ఏనాటి పని దేవుని పని ఆనాటే పూర్తి చెయ్యండి. ఏనాటి ఏ సంవత్సరం పని ఆ సంవత్సరంకే దేవుని పనిని పూర్తి చెయ్యండి. నెక్స్ట్ సంవత్సరానికి బకాయి పెట్టకండి. నిజంగా దేవుని పిల్లలారా, దేవునికి ఎరుకైన వారిగా మనం ఉంటే అప్పుడు చూడండి, ఏ కొదవ ఉండదండి మనకు, ఏ అనారోగ్యాలు ఉండయండి తెలుసా, ఏలేమీ ఉండదండి. ఎప్పుడూ ఆసుపత్రుల పాలు కామండి మనము. మీరు ప్రేమించి చూడండి, దేవుని నాడిని పట్టుకోనండి, దేవునితో సహవాసం చెయ్యండి. అప్పుడు మీకు నాకు ఎవరైతే దేవునికి ఎరుకైన వారిగా లిస్టులో ఉంటే మనకి ఏది అవసరమో అవసరాన్ని దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అలానే అన్నవస్త్రములతో తృప్తి చెందండి అని అన్నాడు. మనిషి బ్రతకడానికి అవే కావాలి కదండి. అంతకంటే ఎక్కువ ఏం చేసుకుని బ్రతుకుతామండి, ఏం చేసుకుని సాధిస్తాం చెప్పండి. ఎన్ని సంపాదించినా వెళ్ళేటప్పుడు మనం తీసుకెళ్తామా? అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి.
తల్లి గర్భం నుండి ఎలా మనం వచ్చామో అలానే మనం వెళ్ళిపోవాలి. మీరు అనుకోవచ్చండి, ఈ ప్రశ్న వచ్చింది ఏంటండి, చనిపోయిన వారికి స్నానాలు చేయించి కొత్త బట్టలు వేసి సాగదోలుతారు కదండి, మీరంటున్నారేంటి బైబిల్లో తల్లి గర్భం నుండి ఎలా వచ్చారో తల్లి గర్భం అలా వెళ్ళిపోతారంటే? తల్లి గర్భం నుండి వచ్చింది చిన్న పాప, చిన్న బుడ్డోడు, సిగ్గు ఎరగని వారు కదండి. ఈరోజు ఏంటంటే అలా బట్టలు వేయకపోతే శవాలతో కూడా ఏంటండి, ఆ శవాలను కూడా అత్యాచారం చేసే క్రూర మృగాలు తయారైపోయారు. అందుకే వారికి బట్టలేసి, మగాళ్ళైనా ఆడలైనా బట్టలేసి పెట్టెలు పెట్టి భద్రంగా పెట్టి వెళ్ళి అక్కడ పూర్తి చేసి వస్తున్నాం. తెలుసండి, కోల్కత్తాలో మొన్న జరిగిన డాక్టరు కేసులో వాడట శవాలతో అత్యాచారం చేసేవాడట, లైంగికంగా పాల్గొనేవాడట, శరీరాలతో కూడా వాడు గడిపేవాడట. అంత మూర్ఖుడు. మరి అలా పెంచింది వాడి తల్లి, గుణవంతరాల. కనుక దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన పిల్లలను చాలా జాగ్రత్తగా పెంచాలి. మనము దేవుని ఎలాగైతే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో మనం ఏమైతే ఎలాగైతే ప్రేమిస్తున్నామో మనను కూడా చూచి మన పిల్లలు అలాగనే ప్రేమించడానికి ఆస్కారం ఉంటుంది. కనుక దేవునికి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 8వ అధ్యాయం 3వ వచనము, ఒకడు దేవునిని ప్రేమించితేనే దేవునికి ఎరుకైన వారిగా ఉంటాం. కనుక ప్రతి ఒక్కరూ దేవునికి ఎరుకైన వారిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రార్థన చేస్తాను, ముగించుకుందాం. దయగలిగిన మా తండ్రి, దయగలిగిన మీ పాదాలకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మంచి మాటలు మాకు నేర్పించారు. నేర్చుకున్న మేము మిమ్మల్ని అమితంగా ప్రేమించి మీకు ఎరుకైన వారిగా, మీకు గుర్తింపు పొందే పిల్లలుగా మమ్మల్ని అందరినీ మలచమని దేవా, ప్రతి ఒక్క విషయంలో మీరు మాకు తోడైండి ముందుకు నడిపిస్తున్నారు. మాకు కావలసిన వసతులను మీరు మాకు తీరుస్తున్నారు. ఎందుకంటే మేము మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాం, మీకు ఎరుకైన వారిగా ఉన్నామని మేము నమ్ముచున్నాం తండ్రి. ఇంకా ఎరుకైన వారిగా లేనివారు ఎంతోమంది ఉన్నారు. ఈ మాటలు విని ఈ సమయమందునైనా ఇప్పటి నుంచైనా ఈ మాటలు విన్న తర్వాతనైనా మీకు ఎరుకైన వారిగా ఉండుటకు, మిమ్మల్ని అమితంగా ప్రేమించుటకు మీ పిల్లలకు మంచి మనసును ప్రసాదించండి. తలలు వంచిన మీ పిల్లలందరికీ జ్ఞాపకం చేసుకోనండి. ఇదిగో జరగబోయే 3 రోజుల సభల నిమిత్తం మీ పాసంలో పెడుతున్నాం. దేవా, మీ చిత్తానుసారంగా మీకు మహిమకరంగా మేము చేయుటకు కృప చూపండి. వాతావరణాన్ని అనుకూలపరచండి. మీకు ఇష్టమైతే, మీ చిత్తమైతే అనేకులకు మీ యొక్క మాటలు వినిపించాలని గత కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా మేము కష్టపడుతున్నాం. దేవా, వినిపించే మాటలు వినిపించే సమయం రానే వస్తుంది. ఇంకొక 2 రోజులు మాత్రమే. ఇంకొన్నెన్నో పనులు ఉన్నాయి, ఇంకెంతో దేవ అవసరాలు ఉన్నాయి. మాకు కావలసిన అవసరాలను, అక్కర్లను మీరు తీర్చండి. ప్రతి ఒక్క విషయంలో మీరు తోడైండండి. మీ కుమారుడు రాబోతుండగా మీ కుమారుడికి మంచి ఆరోగ్యమును, ఆయుష్ని ఇవ్వండి. ఇక్కడ 3 రోజులు గడుపు దినములన్నీ మీ కుమారుడితో ఉండండి. మీ కుమారుడి ద్వారా అనేకమైన మంచి మాటలు మాకు నేర్పించండి. నేర్చుకొని ఉన్నతంగా మేము బ్రతుకుటకు చూపమని అర్థిస్తూ ఇంత గొప్ప జ్ఞానాన్ని మాకు నేర్పించిన తండ్రి గారికి మంచి ఆరోగ్యమును, ఆయుష్ని ఇవ్వండి. జాయింట్ డైరెక్టర్స్, డిప్యూటీ డైరెక్టర్స్, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్, ప్రిన్సిపాల్స్, కోఆర్డినేటర్ ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మహిమ, ఘనత, ప్రభావాలు మేము మీకే ఆరోపిస్తూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, మీ నామాన్ని హెచ్చిస్తూ, సమస్తము మీ పాద సంధికి అప్పగించుకుంటూ, క్రీస్తు యేసు వారి ప్రశస్తమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.